నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇక ఏపీ పిసిసి ప్రెసిడెంట్గా వైఎస్ షర్మిలను నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరి షర్మిల పిసిసి ప్రెసిడెంట్ అయ్యింది. మరి కాంగ్రెస్కి ఏపీలో పూర్వ వైభవం రాబోతుందా? మరి ఏం చేయబోతుందో? ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల మరి ఇక్కడ ఏం చేయలేని షర్మిల మరి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి చేతనిస్తుందా? సో ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పికప్ అవుతుందా? మరి సీనియర్లందరూ కూడా షర్మిలకు సహకరిస్తుందా? మరి ఇంతకుముందు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతుందా? మరి మొన్నటి వరకు తెలంగాణ బిడ్డను, నేను తెలంగాణలో పుట్టాను, నాకు పిల్లలంతా కూడా తెలంగాణ, నా హస్బెండ్ కూడా తెలంగాణనే అని చెప్పిన షర్మిల ఈరోజు నేను ఏపీ అని చెప్తే అక్కడ ఏపీ ప్రజలు విశ్వసిస్తారా? సో ఎలా చూస్తారు? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇటు టీడీపీ నుంచి కూడా రఫీ గారు ఉన్నారు. మరి కాసేపట్లో వైసీపీ నుంచి నారాయణ రెడ్డి గారు ఉంటారు. ఇక అనలిస్ట్ ప్రసాద్ గారు కూడా జాయిన్ అయిపోతారు. ముందుగా తులసిరెడ్డి గారు, నేను ఇంతకుముందు అన్నట్టు మొన్నటి వరకు తెలంగాణ బిడ్డను, నేను తెలంగాణ కోడలను అన్నది ఈ రకంగా కామెంట్ చేశారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఇక్కడ కొనసాగించారు. కానీ ఇక్కడ ఆమె సక్సెస్ అవ్వలేకపోయారు. ఈరోజు మళ్ళీ ఏపీలో పిసిసి ప్రెసిడెంట్గా నియమితులయ్యారు, అధిష్టానం నిర్ణయించింది. మరి ఏపీ ప్రజలు షర్మిలను స్వాగతిస్తారా? షర్మిలను నమ్ముతారా? కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతుందా? మ్యూట్లో ఉన్నారండి, మ్యూట్లో ఉన్నారు. ఎస్ కంటిన్యూ. ఓకే, వినపడుతుందా? ఓకే వినపడుతుంది తులసిరెడ్డి గారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అనుకూలమైన వాతావరణం ఉంది. ఆ మంచి అనుకూలమైన వాతావరణంలో రాజశేఖర రెడ్డి గారి కూతురుగా షర్మిల ఒక అదనపు లాభం. ఇది ఓవరాల్గా ఇది ఎలా మంచి వాతావరణం ఉంది అంటే, ఒకటి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత ఆ ప్రభావము కొంతమేరకు ఆంధ్రప్రదేశ్లో పడింది, తెలంగాణలో కూడా పడింది. తెలంగాణ ఎన్నికల ఫలితం తర్వాత పైకెత్తమనండి ప్రభావం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మీద మరింత పడింది. కాబట్టి కర్ణాటక తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ క్యాడర్లో కానీ, కాంగ్రెస్ నాయకుల్లో కానీ, ప్రజల్లో కానీ ఒక నూతన ఉత్తేజము, ఉత్సాహం రావడం జరిగింది. ఇది ఒక వాతావరణం, మంచి వాతావరణం. కాబట్టి ఎలా ఉందంటే, ఇప్పుడు మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే ఒక విధమైనటువంటి స్లోగన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక రెండవ అంశం, రేపు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్లో త్రిముఖ పోటీ. ఒక్క నిమిషం, నాకు కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడారు. రైట్ ఓకే మళ్ళీ వస్తానులే మీ దగ్గరికి. రఫీ గారు, ఏంటి ఈరోజు మరి షర్మిల పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పటికే మనం చూస్తున్నాము, వైఎస్ఆర్ ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు ఏదైతుందో అది చీలకుండా ఉండాలి అంటే మనం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. సో వీళ్ళు కలిసి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మరొక పార్టీ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల నియమించారు. ఎలా ఉండబోతుంది మరి? ఇప్పుడు మీ ఈ ఓట్స్ ఇటు సైడ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, కాంగ్రెస్ పార్టీ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, వ్యతిరేక ఓట్స్. నమస్కారం సార్, మీకు తులసిరెడ్డి గారికి నమస్తే, అలాగే వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఓకే సార్, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఉంది రాష్ట్రంలో. షర్మిల రావడంతోనే కొత్తగా పార్టీ ఏం పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరారు, ఆమెకి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా రఫీ గారు. హలో, ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అనేది చెప్పండి సార్, మధ్యలోనే మీరు కట్ చేస్తే ఎలాగా? నా కంటెంట్ రావాలి కదా. కంటిన్యూ ప్లీజ్. నా కంటెంట్ వచ్చిన తర్వాత మీరు చెప్పండి దానికి మళ్ళీ. కంటిన్యూ ప్లీజ్. కాబట్టి ఆమె పిసిసి అధ్యక్ష పదవి ఇంకా తీసుకోలే. అయితే మీరు ఇందాక మంచి క్వశ్చన్ వేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కరెక్టే. కానీ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి షర్మిల రావటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలట్లా, వైసీపీ అనుకూల ఓటుకి గండి పడతా ఉంది. మీరు
షర్మిల ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూడండి, ఉమ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మంత్రులు షర్మిలని టార్గెట్ చేసుకొని ఆమెకేం లేదు, అది లేదు, ఇది లేదు అనేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారంటేనే ఆమె వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పి మనం ఇక్కడ అంచనా వేయవచ్చు. ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, బీజేపీ ఉంది, బీఎస్పీ ఉంది. ఈ పార్టీల గురించి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు మాట్లాడలా. ఉమ్, కాంగ్రెస్ గురించి కూడా మొన్నటోరుగా ఎవరు మాట్లాడలా. ఇప్పుడు షర్మిల రావటం గురించే ఆ 5 పార్టీలను వదిలేసి, సరే మా మీద, జనసేన మీద ఎలాగో మాట్లాడతారనుకోండి, మేము ప్రత్యామ్నాయంగా ఉన్నాం, రేపు అధికారులు రాబోతున్నాం అని చెప్పేసి ఉమ్, షర్మిలని కూడా ట్రోల్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేయటము, మాట్లాడటము జరుగుతుందంటే షర్మిల వల్ల వాళ్ళకి ప్రమాదం ఉంది అనేది వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. ఉమ్, ఇప్పుడు షర్మిల డిఎన్ఏ, కాంగ్రెస్ డిఎన్ఏ, వైసీపీ డిఎన్ఏ వేరే కాదు. ఉమ్, ఆ మూడు ఆ షర్మిల, కాంగ్రెస్, వైసీపీ డిఎన్ఏ ఒకటే. వైసీపీలో ఒక 10% ఏమైనా నాన్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో, కానీ 95% మాత్రం మొత్తం కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఉమ్, ఆ వైసీపీ నాయకులందరూ కూడా షర్మిల ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పాదయాత్ర చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆమెను స్వాగతించిన వాళ్ళే, ఆమెతో ర్యాలీ అయిన వాళ్ళే. ఉమ్, ఆంధ్రాలో ఆమె ప్రచారం చేసినప్పుడు ఆ బొత్స సత్యనారాయణ కానీ, ధర్మాన ప్రసాద్ కానీ, లేకపోతే అమర్నాథ్ కానీ, వీళ్ళందరూ కూడా షర్మిలా సభలు ఏర్పాటు అంటే చేసిన వాళ్ళే. ఒకటి రఫీ గారు, నేనేమంటాను, మీ అందరి టార్గెట్ ఒకటే, ఏంటి, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనేది మీ టార్గెట్ కదా. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంతకుముందు అన్నట్లు వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు కదా. నేనేమంటున్నా, మీరందరూ ఏమన్నా కలిసే అవకాశం ఉంటుందా, ఒక జత కట్టే అవకాశం ఉంటుందా రాబోయే రోజుల్లో? ఎందుకంటే మొన్ననే షర్మిల కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ అయింది. సరే, పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళారు కానీ, సో రాజకీయాలు కూడా మాట్లాడి ఉండొచ్చు. ఫ్యూచర్లో ఉండే అవకాశం ఉంటుందా? అలాగేం ఉండదండి. ఉమ్, మాకు పవన్ కళ్యాణ్కి మినహా ఉమ్, ఇంతవరకు ఏ పార్టీతో కూడా పొత్తు లేదు. ఉమ్. షర్మిల కాంగ్రెస్ పార్టీతో అసలే ఉండదు. అంటే షర్మిల ఏపీ పిసిసి ప్రెసిడెంట్ అయింది కదా. సో మీకు ఎలాంటి ఇబ్బంది లేదంటారా? టీడీపీకి ఎలాంటి నష్టం ఉండదా? ఏమైనా నష్టం ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయండి. ప్రజలు ఎలా ఉంటారంటే, ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు జరిగినాయి. ఉమ్, అక్కడ కూడా బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కొంత బీజేపీకి వెళ్ళింది, కొంత బీఎస్పీకి వెళ్ళింది, కొంత సిపిఎంకి వెళ్ళింది. ఉమ్, మెజార్టీ కాంగ్రెస్ వైపుకి వచ్చింది. ఉమ్, కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. ఈ రాష్ట్రంలో కూడా వైసీపీ వ్యతిరేక ఓటు మా వైపు ర్యాలీ అవుతుంది. నాయకులందరూ కూడా మా దగ్గరకు వస్తున్నారు. మేము కాదంటున్నాం, మా దగ్గర వేకెన్సీలు లేవు, మీరు రావద్దు బాబు అంటున్నాం. ఉమ్, వాళ్ళు ఏం చేస్తారు? వైసీపీలో వాళ్ళు ఉండలేరు, మా దగ్గరికి రాలేరు. ఉమ్, వాళ్ళు ఏం చేయాలా? ఆ నాయకులు 2-3 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఓకే, వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో పట్టు ఉంచుకోవాలా? రైట్. మళ్ళీ వస్తాను రఫీ గారు మళ్ళీ వస్తాను. ప్లీజ్ ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాను. వైసీపీ నుంచి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. నారాయణ రెడ్డి గారు, మీరు నా సెంటెన్స్ కంప్లీట్ కాకుండా ప్లీజ్ మీరు వస్తాను. చెప్తే అలాగా. నారాయణ రెడ్డి గారు వస్తారు. రఫీ గారు ప్లీజ్. వాళ్ళు పోటీ రఫీ గారు దయచేసి ఇస్తాను. రఫీ గారు మళ్ళీ వస్తాను ప్లీజ్. ఆల్టర్నేటివ్ ఉంది రఫీ గారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు. ఓకే. దానివల్ల వైసీపీకి నష్టం జరుగుతుందని చెప్తున్నా. ఓకే. నారాయణ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. నారాయణ రెడ్డి గారు, ఏంటి షర్మిల పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు, ఏంటి రేపు రాబోయేది ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా మీకే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి తెలుస్తున్నారు. ఇప్పుడు మీ పార్టీలో కొంతమంది టికెట్ కన్ఫర్మ్ చేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చారు. వాళ్ళందరూ కూడా రేపు ఇటువైపు వచ్చే అవకాశం ఉంటుంది కదా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అది నష్టం వాటిల్లదా? డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు శర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా, అంటే పిసిసి అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ నియామకం అవడాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే శర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ చైర్మన్ అవునంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదు.
ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారైన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దక్షత మీద, ఆయన యొక్క సంక్షేమాల పైన, ఆయన యొక్క అభివృద్ధి పైన ఆంధ్రప్రదేశ్లోని దగ్గరికి 4,2,00,000 మంది ఓటర్లకి కూడా సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఈరోజు షర్మిలమ్మ గారు కాంగ్రెస్ అధ్యక్షురాలు అవడం వల్ల ఏదైనా సాధారణంగా ఎంత గొప్ప పరిపాలన చేసినా ప్రభుత్వం మీద కాస్తో కోస్తో ఒక వ్యతిరేకత అనేది ప్రతి చోట ఉంటుంది. ఒకవేళ అలాంటి వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా ఉంటే ఆ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ని ప్రతిపక్షాలన్నీ కూడా పంచుకుంటాయి సాధారణంగా. ఈ రోజుని ఒకవేళ రఫీ గారు చెప్పినట్టు తెలుగుదేశం, జనసేన కూటమిగాను, బీజేపీ ఇండివిజువల్ గాను స్వతంత్రంగాను, కాంగ్రెస్ ఇండివిజువల్ గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో ఆ వ్యతిరేక ఓటుని ఈ 3 కూటములు కూడా సమానంగా పంచుకుంటాయి. అంటే పాయింట్ అది కాదు. ఒకటి నారాయణ రెడ్డి గారు విషయం ఏంటంటే, ఇంతకుముందు తులసిరెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే 2019లో ఉన్నంత బలంగా ఈరోజు వైసీపీ లేదు. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు 2019 మీరు ఊహించుకుంటున్నారు, ఆ రోజు ఎలా ఉందో ఈరోజు ఆ బలంగా ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా కాస్తో కూస్తో మీ పైన వ్యతిరేకత ఉంది. దాంతోపాటు ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీనికి తోడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల అక్కడ పీసీసీ ప్రెసిడెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఈ ప్రభావం అంతా అక్కడ చూపదా? రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు, లేదంటే ఒక 25-30 సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రేపు కింగ్ మేకర్ కూడా కాంగ్రెస్ పార్టీ అయ్యే అవకాశం ఉంది అంటున్నారుగా. ఈ రోజుని ఆంధ్రప్రదేశ్కి దౌర్భాగ్య స్థితి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2014 నుంచి కూడా గౌరవ షర్మిలమ్మ గారు అనేక సార్లు కాంగ్రెస్ మీద దుయ్యెత్తు పోశారు. రాజశేఖర రెడ్డి గారి మరణం మీద కూడా అనుమానాలు ఉన్నాయని ఆవిడ వ్యక్తం చేశారు. ఆ అనుమానాల వెనక కాంగ్రెస్ పార్టీ కూడా ఉందని ఆవిడ వ్యక్తం చేశారు. మరి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆవిడ ఏం మాట్లాడుతూ చూద్దాం. అసలు ఏం మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ చూద్దాం. మరొకటి ఏమిటంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 2019లో ఉన్నంత బలంగా ఈ రోజు లేదు, అనుకూలమైన దృక్పథం లేదని మీరు అంటూ ఉంటారు. ఈ రోజు 2024 జనవరి 17వ తారీఖు గుర్తుపెట్టుకోండి, రాసుకొని మీ ముందు బుక్కుంటే. మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఇలాగే అన్న పెద్దవారు ఉన్నారు, తులసిరెడ్డి అన్న, ఇలాంటి వారిని అందరినీ పిలిచి మళ్ళీ డిబేట్ పెట్టండి. 100కి 100% గత 49.5% ఓటు బ్యాంకు వచ్చింది మాకు 2019లో. ఈసారి 52% ఓటు బ్యాంకుతో అత్యధిక సీట్లు మేము కైవసం చేసుకోవడమే కాకుండా గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనంలో దగ్గరికి సగం మంది మహిళలు ఉన్నారు. ఈ మహిళలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరపున ఎప్పుడు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆలోచనలో ఉన్నారనేదాన్ని మాత్రం మీరు అందరూ గమనించాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఓకే రైట్. ప్రసాద్ గారు, ఏంటి పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు షర్మిల గారు, ఎట్లా ఉండే అవకాశం కనబడుతుంది? సేమ్ చంద్రబాబు నాయుడు ఈరోజు ఏ రకంగా జగన్ మీద విమర్శలు చేస్తున్నారు ముఖ్యమంత్రి పైన, ఆ స్థాయిలోనే షర్మిల కూడా విమర్శలు చేస్తుంది అనుకోవచ్చా? ముందుగా 60 ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ఛానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. మా గురుగారు తులసిరెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు. నేను ఒక విషయం చెప్పగలనండి. కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మహావృక్షం లాంటిది. ఇవాళ 139 సంవత్సరాల లెగసీ కలిగిన ఆ పార్టీలో ఇవాళ వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో పెనవేసుకుని ఉన్నంతకాలం శాసించే స్థాయిలో ఉన్న దగ్గర వివక్షకు గురైన నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ మళ్ళీ కాలు చేయకూడదు తీసుకుంటూ ఎవరినైతే కాదనుకున్నారో అదే రాజశేఖర రెడ్డి గారి అనునీళ్ళే దిక్కు శరణ్యం అనే ఒక దౌర్భాగ్య స్థితికి వచ్చింది. కారణం ఏంటంటే, ఈ పక్క రాష్ట్రంలో ఉన్న జయరాం రమేష్కి, ఆ దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళ దాష్టికానికి బలైన ఈ రాష్ట్రం అండ్ ముఖ్యంగా బీజేపీ పార్టీని నమ్మి నిటనిలుగా మోసపోయిన కాంగ్రెస్ కింద నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే ఇవాళ
రాష్ట్ర విభజనప్పుడు ఇవాళ దేశంలో ఇవాళ మనందరం పట్టిన అన్నం తింటున్నాం అంటే ఆ మహానుభావుడు పివి నరసింహరావు గారును మన్మోహన్ సింగ్ గారు పెట్టిన భిక్ష. దానికి ఆ రోజు నెట్టనలో ఉన్న పార్లమెంట్ సాక్షిగా రాజ్యసభలో జరుగుతున్న ఒక విన్యాసానికి బలేపిన కాంగ్రెస్ ఏంటంటే గుడ్డిగా బీజేపీని నమ్మడం. ఆ రోజు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు ఆ రోజు ప్రవర్తించిన విధానానికి మాదే నెక్స్ట్ గవర్నమెంట్, మేము 10 ఏళ్ళు ఇస్తాం అన్న దగ్గర మనకి ప్రత్యేక హోదా ఇలాంటివన్నీ కార్యరూపంలోనూ పేపర్ మీద పెట్టబడలే. విభజన హామీలు ఇంకా గుడ్డిగా ఎలా మోసమైందంటే కాంగ్రెస్ పార్టీ మహానుభావుడు వాజ్పేయి గారి హయాంలో 3 రాష్ట్రాలు విభజించారు, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ అవి కాంగ్రెస్ వాటిని పుత్తిల్లో ఉన్న బిడ్డలాగా దాన్ని పరిరక్షించుకుంటూ 10 ఏళ్ళలో ఒక్క సౌండ్ కూడా రాకుండా చేశారు. బట్ ఇదే కాంగ్రెస్ విడదీసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణని ఈ 10 సంవత్సరాల్లో వివక్షకు గురవుతుంటే గళవించిన ఉదంతం. ఎందుకంటే మర్చిపోయారు కదండి ప్రత్యేక ఎవరు మర్చిపోలేదండి, ఎవరు మర్చిపోలేదు. మీరు ఒక గుర్తుంచుకోండి. తర్వాత చంద్రబాబు అందరూ అయిపోయింది. ఇప్పుడు తప్పు నేను ఇవాళ కాంగ్రెస్ పరంగా చేసిన విషయాలు కొన్ని ప్రజలకు తెలియాలి. పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు విభజిత రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ జాతీయ స్థాయిలో కూడా కంప్లైంట్ ఇచ్చారు ఆయన, ప్రత్యేక హోదాకి అన్యాయం చేస్తుంది బీజేపీ అని. తదనంతర పరిణామాల్లో వివక్షకు గురవుతున్న దగ్గర ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క రాజ్యసభ కూడా ఇవ్వకుండా వాళ్ళు వివక్షకు గురి చేయబట్టి వాళ్ళ కాంగ్రెస్ ఇంత నిస్సాయ స్థితిలో ఉంది. మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, మీ ఆయనలో కాంగ్రెస్ ఒకసారి పునర్వైభవానికి ఒకసారి పునర్నమనం చేసుకుంటారు. 2014 ముందు తెలుగుదేశంతో నువ్వంటే నువ్వు, నేనంటే నువ్వు అని డిఏ కొన్ని ఉదంతాల్లో కూడా వాళ్ళు గెలిపోవటంలో ఉండొచ్చు, కానీ బేర మినిమం 30-35% ఓటు బ్యాంక్ అని ఎక్కడ స్థిరంగానే కోల్పోయిన ఉదంతాలు లేవు. ఇక్కడికి వచ్చారికల్లా ఇవాళ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే వీళ్ళకి ఒక్కడికి కూడా ముందు పడదాని దగ్గర ఒక కేవీపీ గారు, రుద్రరాజు గారు. కేవీపీ గారిని మీరు నిశ్చితంగా గమనిస్తే రాజశేఖర రెడ్డి ఆత్మ, రుద్రరాజు గారు కేవీపీ ఆత్మ. ఇవాళ స్ట్రైట్ లైన్ అంతా మళ్ళీ షర్మిల గారి దగ్గర ల్యాండ్ అయిపోయింది. ఇక్కడ ఏమవుతుందంటే రాజశేఖర రెడ్డి గారి చుట్టూ పరిభ్రమించే రాజకీయాలకి ఇక్కడ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ముడిపెట్టి షర్మిల గారు, మీరు ఇక్కడ సీనియర్ జర్నలిస్ట్గా ఇంకొక ఛాలెంజ్ కూడా చెప్తున్నాను మీకు. దగ్గర 20 స్థానాల్లో ముక్కుతో మూలుతో గెలిచిన కాంగ్రెస్కి ఈ బీఫాములు కనుక టికెట్ రానోడికి ఇచ్చి షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారి ఫేవర్ అంటే ఖచ్చితంగా ఆ 1500 ఓట్లు డ్యామేజ్ చేయలేదు. కానీ నెక్కచ్చిగా పొంగులేటి గారు వైఎస్ఆర్సీపీ ఎంపీ కాబట్టి ఆయన్ని పరిరక్షించుకోవడానికి, నల్గొండలో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ని పరిరక్షించుకోవడానికి ఆవిడకి నమ్మక నీరెత్తినట్టు పార్టీని గమ్మునుంటే ఇవాళ ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పాల్సింది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే కాంగ్రెస్ గాంధీ ఆఫీస్ దాటనే ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్కి సురక్షితంగా పంపించగలిగాడు. ఓకే, రెండోది రుద్రరాజు గారు త్యాగశీలానికి మారిపోయిన చేతకాంతానికి ముందే నిదర్శనంగా చేతులు ఎత్తేసి మా షర్మిలమ్మ చేతికి పెట్టాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఒక కేవీపీ గారు, రుద్రరాజు గారు, పల్లనరాజు గారు, కిషోర్ చంద్రదేవ్ గారు, మా తులసిరెడ్డి గారు, తర్వాత ఇంకొకరు మన శైలజానాథ్ గారు, కనుమూరి బాపిరాజు గారు, జేడీ శీలం గారు, ఇలాంటి మహోన్నతులు ఉన్న కాంగ్రెస్ కలకల్లాడిన ఉదంతంలో వీళ్ళెవరిని కాంగ్రెస్ పట్టించుకోనప్పుడు ఇవాళ వీళ్ళందరికీ మీకే దిక్కన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి చేసినట్టు ఎవరో పారాచూట్ బ్యాచ్కి వెళ్ళి ఎంటర్టైన్ చేస్తుంటే ఇలాంటి నిస్వార్థంగా పనిచేస్తున్న తులసిరెడ్డి గారి గురించి ఎంతమంది తెలుసండి నాకు తెలిసి. నేను అంటుంది ఏంటంటే వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టీ కన్నతల్లాంటి పార్టీని నమ్ముకుని పార్టీ కోసం చర్చది ఈ పారాచూట్స్కి వెళ్ళిపోయిన పురంధేశ్వరికి కిరణ్ కుమార్ లాస్ట్ బాల్ తీసుకొడతానన్న దౌర్భాగ్యం చేసి రాష్ట్రాన్ని నెట్టలో మోసం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి వేరే పార్టీలో ఆందోళనలు వేస్తుంటే వీళ్ళు కన్నతల్లాంటి పార్టీని పరిరక్షించుకుంటూ ఉంటే ఆ దిక్కుమాల ఢిల్లీ లాబింగ్లు చేయలేని నిస్సాయ స్థితికి వీళ్ళకి ఇస్తున్న మర్యాదలు చూడండి. అంటే నేను అంటుంది ఏంటంటే ఎంతసేపు వీళ్ళ ఎబిలిటీస్ని సప్రెస్ చేస్తుంది కాంగ్రెస్, రాష్ట్రానికి వివక్షకు గురి చేసింది కాంగ్రెస్. కానీ బలవుతుందోరు ఇలాంటి సీనియర్ నాయకులు. ఇవాళ వీళ్ళు వచ్చేట ఏం చేస్తారంటే ఎన్నాళ్ళు బట్టి వాళ్ళు చేస్తున్న పోరాటం ప్రత్యేక హోదా మీద ఎక్కడో కాలు చేయకూడదు తీసుకుని వాళ్ళకు ఉన్న దాంట్లో కలుగించే తర్వాత ముందుకెళ్తున్న దగ్గర. అంటే నేనేమంటున్నా, మీరు ఇప్పుడు షర్మిలను ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ చేసినా పెద్దగా ఉపయోగం లేదంటారా? దమ్మిడికి ఉపయోగం ఉండదు. ఏంటి చేస్తారంటే చచ్చిపడి ఉన్న కాంగ్రెస్లో మళ్ళీ మా తులసిరెడ్డి గారి దిక్కు, మళ్ళీ మా రఘువీరారెడ్డి గారి దిక్కు, మళ్ళీ మా శైలజానాథ్ దిక్కు, ఇంకెవడో అక్కడి నుంచి సాయం వస్తారు. ఇప్పుడు మళ్ళీ జరిగిపోయేది ఏంటంటే వైఎస్ఆర్సీపీలో టికెట్లు ఇవ్వని వాళ్ళకి పునరావాస కార్యక్రమం. ఇప్పుడు ఆర్కే లాంటి ఉన్నాడు చూడండి, నాకు రాజశేఖర రెడ్డి గారికి వేరే కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మేమే ఇస్తామని చెప్పేసి ఎక్కడ సార్ మీరు కాంగ్రెస్ అధికారం ఏంటి సార్? ఉట్టికెగరలేని స్వర్గానికి ఎగిరిందని వాళ్ళు కాలు చేయి కూడా తీసుకుని వాళ్ళ నాయకులకి. తులసిరెడ్డి గారు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా వస్తుంది. ఎందుకంటే పక్క ఇంతకుముందు అన్నట్లు తెలంగాణలో అటు పక్కల కర్ణాటకలో అధికారంలో వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ మా పైన ఉంటుంది, ఖచ్చితంగా గెలుస్తాము అందులో. అదే సార్ ఎఫెక్ట్ అంటే మీకు ఒక విషయం చెప్తా. డికే శివకుమార్ లాంటి యోధుడు, ఒక స్ట్రాటజిస్టు, ఒక క్రైసిస్ మేనేజర్ అంటారు ఆయన్ని. ఆయన లాంటోడు నా బంధు అనుకుని కాడెత్తుకుంటే ఈ ముక్కుతో మూలుగుతో ఉన్న కాంగ్రెస్ని తాడెట్టుకుని లాగలిగాడు. అక్కడ ఎక్కడ ఉంది సార్? మీకు ఇంకో మాట చెప్పనా,
చైతన్యం కలిగించే ఉదంతుల జయరాం రమేష్ లాంటి ఇచ్చినప్పుడు ఇంతమంది నేను పేర్లు చేతి నతిరేత మహారాజులు ఒక్కడ పనికిరాడండి. వీళ్ళందరూ మళ్ళీ జేడీసీఎం గారు ఎక్స్-ఐఏఎస్ కలెక్టర్ అండ్ హ్యాపన్ టు బి డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్. పల్లం రాజు గారు హ్యాపన్ టు బి డిప్యూటీ హోమ్ మినిస్టర్. అంటే వైఎస్ రాజశేఖర కూతురు కదా, ఉంటుంది ఆ సార్ అభిమానం. మీకు ఒక మాట చెప్తాను సార్, కాదు షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు కూతురు అన్నప్పుడు ఆవిడ చేసిన పని ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు కూతురుగా నేను కోడలుగా ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టింది. తుంటి కొడితే పళ్ళు రాలేని ఆవిడకి ఏఐసిసిలో జనరల్ సెక్రటరీ ఇది ఇవ్వకుండా ఇక్కడ వీళ్ళెవరికి కాలు తెలంగాణ విషయం అంటే ఇప్పుడు ఏపీ మూలాలున్న రాజకీయ నాయకులు తెలంగాణలో రాదు అది అనేది ఇక్కడ ప్రజలు గ్రహించారు కాబట్టి, ఈమె మూలాలు ఏపీలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరు విశ్వసించలేకపోయారు కాబట్టి ఆమె ఈరోజు నేను ఇందాక నుంచి చెప్తుంది అదే. షర్మిలమ్మ గారు కనుక పొంగులేటి గారిని అతను కోమటిరెడ్డి బ్రదర్స్ని నల్గొండ రెడ్డిని పరిరక్షించబోయి ఉంటే ఇవాళ 20 స్థానాల్లో ముక్కుతూ వచ్చారు. ఇవాళకి కూడా రాజశేఖర రెడ్డి గారి లెగసీ కంటిన్యూ అవుతుంది. ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి ఇవాళ నేను అంటుంది ఏంటంటే, సామర్థ్యం ఉన్న నాయకుడికి ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉండదు. వీళ్ళందరికీ సామర్థ్యం ఉన్న నాయకులు పార్టీని నమ్ముకొని పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసిన వాళ్ళకి ఇవాళ ఫైనాన్షియల్ ఎబిలిటీస్ లేవని వీళ్ళని తొక్కేసి మళ్ళీ అదే పారాచూట్ బ్యాచ్ని తీసుకొచ్చి పరిరక్షించుకుంటామంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్స్పెరిమెంట్ అక్కడ తెలంగాణలో చేసినట్టు ఆంధ్రప్రదేశ్లో చేస్తారంటే ఎంతవరకు జస్టిఫై అవుతుంది సార్? వీళ్ళు ఇప్పటి దానికి ఢిల్లీలు తిరిగి లాబింగ్లు చేసుకోలేక అంటే రాష్ట్రాన్ని వివక్షకు గురి చేస్తున్న ఒక బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ జవాబుదారీతనం చేస్తూ చిత్తశుద్ధి చాటుకుంటూ పనిచేస్తున్న వాళ్ళకి కూడా వివక్షకు గురి చేస్తామంటే ఇది ఎక్కడ న్యాయం అండి? ఇటు తిరిగి ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి పునరావాస కార్యక్రమం కల్పిస్తారు. కొంతమంది టికెట్లు కూడా 80-90 మందికి అలా ఇటుపోతారు. సైద్ధాంతిక విభజించే తెలుగుదేశం పక్క పోతారా? ఇప్పుడు ఎన్ని సీట్లు గెలుస్తాయంటారు ప్రస్తుతంగా కాంగ్రెస్ పార్టీ? చెప్పండి ఎవరు రేపు ఏపీలో ఎన్ని వస్తాయి సార్? ఇంకొక 5-10 సంవత్సరాల పాటు కాంగ్రెస్కి టాలరెన్స్ ఉండదండి. ఎందుకు టాలరెన్స్ ఉండదంటే, ప్రజలకి ఏం చేశారంటే ఈ భౌగోళిశాలలో వీళ్ళందరూ ఈ కాంగ్రెసే ఇంత ద్రోహం చేసింది, విడగొట్టేసింది అని ఒక అపవాదం వేసింది. ఇక్కడ ఇచ్చేమన్న దానికి ముక్కుతూ మూలుతూ 3-10 సంవత్సరాల తర్వాత అధికారం ఇచ్చారు. అక్కడ ఎడగొట్టేసారని అపవాదంతాలు మెత్తి మీద వేస్తున్నారు. నేను ఇందాక నుంచి చెప్తున్నా ఉందంటారా ప్రజల్లో? నేను ఇంతకుముందు అంటే గుర్తు ఉందా, ఇంకా జ్ఞాపకాలు ఉన్నాయా అప్పుడు ప్రజలకు? ఎందుకుండవు సార్? ది స్టాల్ లీడర్స్ ఆర్ స్టిల్ అలాగే కదా. ఇప్పుడు మా తులసిరెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆయన చేస్తున్న సేవకి ఇవాళ చిన్నలేదు చితకలేదు ఏడన్నా నిరంతరం కాంగ్రెస్ కోసం పోరాటం చేస్తున్న యోధుడు ఆయన. ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి? ఏమంటున్నారు, ఎక్కడ లేస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నారు. సో మనం అన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చర్చలనే తీసుకోలేదు. మనం ఎంతసేపు టీడీపీని, జనసేనను, వైసీపీని తీసుకున్నాం. సో ఈ రోజు షర్మిల పీసీసీ ప్రెసిడెంట్ అయినాక ఈ రోజు ఒక చర్చ అయితే వచ్చింది కదా రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ చాలు ఇప్పుడే ఒక ఫస్ట్ టార్గెట్ ఏందండి, ఇప్పుడే ఒక అడుగు అయితే పడింది కదా. ఈ రోజు రాష్ట్రానికి చర్చ అయితే జరుగుతుంది. మీకు ఒక విషయం చెప్తారు రాజు గారు, సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. నేను రఘువీరెడ్డి గారి గురించి ఎందుకు చెప్పినట్టు పోలీస్ కంప్లైంట్ అనే విషయంలో ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారి యొక్క ప్రతిజ్ఞకి ఇవాళ షర్మిలమ్మ వచ్చిందని కన్సిడరేషన్ ఇద్దాం. రెండోది మీరు గమనిస్తే రాహుల్ గాంధీ గారు ఫస్ట్ సంతకం చేసింది ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదాని బొంగరాలు గింగిరాలు తిప్పింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. ఫస్ట్ ప్రశ్నించేది అమ్మాయి ఆవిడకే కదా. ఏం తెలుగుదేశం ప్రత్యేక హోదాకి స్పెషల్ ప్యాకేజీ విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏమైపోయాయి? స్పెషల్ పర్పస్ వెహికల్ తెచ్చావు. ఇదేంటిది? అసలు విషయానికన్నా కొసర విషయాలు మీరు చర్చించే అంశంలో ఫస్ట్ ప్రశ్నించే గలం తెలుగుదేశం పరంగానే ఉంటుంది కదా. వైఎస్ షర్మిల 22 మందిని గెలిపించావు, నువ్వు ప్రత్యేక హోదా అంటే మొదటి రోజు క్యాడో తీసాడు తులసిరెడ్డి గారు ఏంటి ప్రసాద్ గారు చెప్తున్నారు, అసలు ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ? ఇంకా 10 ఏళ్ల వరకు మీరు అసలు తిరిగి చూడకండి అనే విధంగా చెప్తున్నారు. ఇప్పుడు దీనికి ఒక 3-4 ఎగ్జాంపుల్స్. ఎమర్జెన్సీ తర్వాత 1977లో ఎన్నికలు జరిగినాయి. ఉత్తరప్రదేశ్లో 85 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ 85 ఓడిపోయింది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటూ ఆవిడ ఓడిపోయింది, సంజయ్ గాంధీ ఓడిపోయినారు. కానీ మళ్ళా 3 ఏళ్లకే, ఓన్లీ 3 ఇయర్సే 80లో మళ్ళా 85కి 85 వచ్చినాయి. ఆవిడ ఎంపీ అయింది, ప్రధానమంత్రి అయింది. దట్ ఈస్ నంబర్ 1. రెండవది వచ్చేసి నా ఆటోగ్రాఫ్ సినిమాలో ఒక పాట ఉంది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. కాబట్టి శశి ఋతువులో ఆకులన్నీ రాలిపోతాయి, వసంత ఋతువులో మళ్ళా నెక్స్ట్ సీజన్కే వచ్చేసి ఋతువుకే మళ్ళా ఫలపుష్ప శోభానమయం అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది ఒక మర్రి చెట్టు లాంటిది, ఒక హిమాలయ పర్వతం లాంటిది, ఒక గంగానది లాంటిది. గంగానదిలో కూడా అప్పుడప్పుడు నీళ్లు తగ్గిపోతుంటాయి, మళ్ళా వస్తుంటాయి. కానీ జీవనది. మర్రి చెట్టుకు అనేక ఊడలు ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కేసీఆర్ కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ అనే వటవృక్షానికి ఒక ఊడల్ లాంటి వాళ్ళంతే. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు హుజూరాబాదు, మునుగోడు ఉప ఎన్నికలు జరిగినాయి. కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు రేవంత్ రెడ్డి గారు
ఒక బలమైన నాయకుడు పిసిసి అధ్యక్షుడు అయినాక తెలంగాణలో అనేక మంది బలమైన నాయకులు ఉన్నారు అనే నేపథ్యంలోనే అక్కడ హుజూరాబాద్లో డిపాయిట్ పోయింది. అదే సమయంలో బద్వేల్లో, ఆంధ్రప్రదేశ్లో బద్వేల్లో కూడా ఎన్నికలు జరిగిన ఉప ఎన్నిక, ఇక్కడ డిపాయిట్ పోయింది. కానీ హుజూరాబాద్లో 3,000 ఓట్లు వస్తే బద్వేల్లో వచ్చేసి 6,000 ఓట్లు వచ్చాయి. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత ఒకసారి అనూహ్యమైన మార్పు వచ్చేసింది. అంతకుముందు డిపాజిట్ కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు బీఆర్ఎస్ కు బీజేపీ కన్నా వాతావరణం పోయి తెలంగాణలో కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత బీజేపీ పక్కకు పోయి ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ స్థానంలోకి వచ్చింది. అంటే తులసిరెడ్డి గారు ఇక్కడ ఒక చిన్న పాయింట్, తులసిరెడ్డి గారు మీరు ఏమంటారంటే తెలంగాణలో డిపాజిట్ రాలేదు, ఈరోజు అధికారం చేపట్టింది అని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఒక చిన్న లాజ్, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడము వేరు. ఏంటి అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, సో మనం 10 ఏళ్ళు అధికారాన్ని ఇవ్వలేదు, ఒక ఛాన్స్ చూద్దాము అని చెప్పేసి ఇక్కడ ప్రజలు కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీకి ఇద్దామని, దాంతోపాటు 10 ఏళ్ళు మన కేసీఆర్ ఇష్యూ మనం తెలుసు, ఆయన అహంకార ధోరణి అనేది ఒకటి. ఏపీలో పరిస్థితి లేదంటున్నారు కదా, ఏపీలో ఇంకా ప్రజలు మర్చిపోలేదు, రాష్ట్ర విభజన జరిగిన పని తీరు పైన రాష్ట్ర ప్రజలు నమ్మట్లేదు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ పైన ఇంకా ఆగ్రహంతో ఉన్నారనే కదా ప్రసాద్ గారు చెప్తుంది. ఇప్పుడు ఇంకా ప్రజలు దాంతో ఉన్నారా? ఇప్పుడు తెలంగాణలో కూడా 10 ఏళ్ళ అధికారం లేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన తెలంగాణ ప్రజలకు అనుకూలంగా జరిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా జరిగిందని నిజమే. కానీ మరి తెలంగాణ కూడా రాలేదు కదా. తెలంగాణ కూడా 10 ఏళ్ళు వనవాసం చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ వనవాసం ముగిసి అధికారంకి వచ్చింది. ఇక్కడ వనవాసం ముగిసి అధికారంలోకి రాబోతా ఉంది. శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము పొద్దస్సం ఉండవు. ఇంట్లో తండ్రి చనిపోతే 1-2 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఉంటుంది. రామదలదిగా ఉంటుందా? దాన్ని పట్టుకుని నాన్న చనిపోండి ఇది దిగులుతూ ఉంటామా? కాబట్టి శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము ఎక్కువ ఉండదు. ఇప్పుడు విభజన అంశం అనేది ఇష్యూనే కాదు, ఇది అవుట్ డేటెడ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇష్యూ ఏమంటే వినండి, విభజన చట్టంలోని అంశాలు అమలు చేసే శక్తి ఎవరికి ఉంది అనేది ఇప్పుడు ఇష్యూ. విభజన ఏ విధంగా జరిగింది, విభజన వచ్చేసి మంచిదా చెడ్డదా అనేది కాదు. విభజన సందర్భంగా ఆ రోజు 3 వరాలు ఇవ్వడం జరిగింది. 1 సంజీవని లాంటి ప్రత్యేక హోదా, 2 రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ ముందెలకంటారుగా, 3వది విభజన చట్టంలో 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు. దాంట్లో కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరం పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖ రైల్వే జోన్, ఇవన్నీ ఎవరు చేయగలరు అనేది ఇప్పుడు సమస్య. కానీ ఒకటి తులసిరెడ్డి గారు, అది మాకు అడ్వాంటేజ్. తులసిరెడ్డి గారు ఒక్క విషయము, ఈరోజు సరే అందరూ అక్కడ ఏపీ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు, రేపు షర్మిల రూట్ ఎలా ఉండబోతుంది, షర్మిల ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది, ప్రజలకు ఏ రకంగా భరోసా కల్పించబోతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని విమర్శలు చేస్తూ ఉన్నారో ఆ స్థాయిలో విమర్శలు చేసినా కూడా ప్రజలు కాస్తో కూస్తో ఉన్నారు. ఈరోజు షర్మిల ఆ స్థాయిలో విమర్శలు చేస్తుందా ముఖ్యమంత్రి పైన అన్న కాబట్టి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టీం వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు అంటే అంత మొత్తం చేత రాహుల్ గాంధీ గారి పక్కన పెట్టినట్ట, రాహుల్ గాంధీ గారికి విలువ లేనట్ట. అదేవిధంగా వచ్చేసి గతంలో 2004, 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షులు కాదు, డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడు. కాబట్టి అది ఏదో పిసిసి అధ్యక్షుడు చేసి వాళ్ళే మోస్తారని కాదు. మేమందరం మా రోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి కంటే, పవన్ కళ్యాణ్ కంటే ఆ రోజు కనీసం వచ్చే సంవత్సరం పాటు వాళ్ళు నోరు తెరవలేకపోయినారు జగన్మోహన్ రెడ్డి భయంతో. ఆ రోజుల్లో వచ్చేసి కడప జిల్లా పులివెందు నియోజకవర్గంలో వేంపల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వ వైఫల్యాల గురించి ఆ రోజు కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొంత మీడియాలో వాళ్ళ కవరేజ్ ఎక్కువ ఉండొచ్చు, మాకు కొంత తక్కువ ఉండొచ్చు, కానీ అందరికంటే ఎక్కువ అటాక్ చేసింది కాంగ్రెస్ పార్టీనే. దాంట్లో ప్రథముని నేను వచ్చేసి. కాబట్టి మాకంటే ఏమి ఏదో టీం వర్క్ వచ్చేసి నేను ముందే చెప్పాను. అంటే షర్మిల గారు వస్తే ఇంక మిగతా అందరూ కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి, రఘువీరారెడ్డి, గిరుగురు రుద్రరాజు, పల్లంరాజు వీళ్ళందరూ వచ్చేసి ఏమైనా జీరోలు అయ్యానా ఇల్లు? కాబట్టి బలవంతులు బలికింది. ఎన్టీ రామారావు కంటే ఓడిపోయాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, చంద్రబాబు ఓడిపోయినాడు, లోకేష్ ఓడిపోయినాడు, విజయమ్మ ఓడిపోయింది. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరము జరిగినటువంటి మ్యూట్లో ఉండు. ఎస్ తులసిరెడ్డి అది ప్రాబ్లం ఉన్నట్టు.
తులసిరెడ్డి గారు ఇప్పుడు ఎస్ రఫీ గారు చెప్పండి. చూసాము. ఇప్పుడు అట్లా కాదు, మీరు ఏమంటారు అంటే ఖచ్చితంగా అంటే ఈ నష్టము వైసీపీకే ఏంటండి వైసీపీకే నష్టం అంటారు. షర్మిల రావడము వైసీపీకే నష్టం తప్ప మాకేం కాదనేది మీరు ధీమా, అంతేనా? అదే రేపు ఎలక్షన్లో రుజువు అవుద్ది కదా. రేపు ఎన్నికలు జరిగితే మేము అధికారానికి వస్తాం. ఏ డిఎన్ఏ ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళిపోద్ది ఆ డిఎన్ఏ. కాంగ్రెస్ ఓటు బ్యాంకు, కాంగ్రెస్ డిఎన్ఏలు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోతాయి. అదేం స్థిరంగా ఉండవు. మాకేం నష్టం లేదు. మేము ఓడిపోయినా 40% కాదు రఫీ గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, నేను ఇంతకుముందు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంటే కేంద్రం ఎక్కడ వచ్చినా మళ్ళీ ప్రత్యేక హోదా ఇస్తాము ఏపీకి అని చెప్పేసి చెప్తూ ఉంది. సో మీరు కూడా ప్రత్యేక హోదా విషయంలో ఫైట్ చేశారు. సో మరి మీరు అందరు కలుస్తారా అనేది ముఖ్యంగా ఎవరైనా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా పాటుపడేది. అందరూ కలవటం అంటే ఏంటి, పొత్తులు పెట్టుకుంటారనే ఏంటి మీ ఉద్దేశం? అవును, అదే ఇందాక నేను చెప్పానుగా మీకు. తెలుగుదేశం జనసేన మినహా ఎవరితో పొత్తులు ఉండవని చెప్పి నేను స్పష్టం చేస్తున్నానుగా. ఇంకా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు, ఉండదు. అది ఒక ప్రతిపక్ష పార్టీగా ఉంటది. రేపు మేము అధికారానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది. వైసీపీ లాంటి అరాచక పార్టీ మొత్తం కూడా అంతర్ధానం అయిపోద్ది ఓడిపోయిన తర్వాత. వాళ్ళందరికీ దిక్కు లేక వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోవాల్సిందే. ఆ సినారియో కూడా మనం చూస్తాం. ఏదో 80 రోజులు ఉంది అంతే. మన 4 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు మాట్లాడుకుంటా ఉన్నాం మనం. ఇంకొక 80 రోజులు ఆగితే వాస్తవాలు తెలుస్తాయి. ఈ మాట్లాడినటువంటి వీడియోలన్నీ ఉంటాయి, ఎక్కడికి పోవు. కాబట్టి రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆబాల గోపాలం, ఈ వర్గం అని కాదు, ఆ వర్గం అని కాదు, ఉన్నవాడని కాదు, లేనివాడని కాదు, మొత్తం అన్ని వర్గాలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పనితీరుకి వాతపడి ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్ని కుయుక్తులు చేసినా, ఓటర్లను మార్చినా, అంటే షర్మిల ఏపీకి రావడము టీడీపీకి పెద్ద నష్టం ఏముండదు అంటారు మీరు? మాకేం నష్టం ఉండదు. ఏ డిఎన్ఏ ఆ డిఎన్ఏకి వెళ్తుంది. మా డిఎన్ఏ వేరు, కాంగ్రెస్ డిఎన్ఏ వేరు. ఇది వాళ్ళు కొత్తగా వచ్చింది కాదు. కానీ ఒకటి ఇప్పుడు ఏదైతే వైసీపీలో కొంతమంది టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదో, వాళ్ళకి ఇవ్వలేదో, కొంతమంది ఇన్ఛార్జ్లు మార్చారు కదా. సో వాళ్ళందరూ కూడా టీడీపీలో జాయిన్ అయిపోతారు అని అనుకున్నారు. సో ఈ రకంగా ఈరోజు షర్మిల పీసీసీ ప్రెసిడెంట్ అవడంతో వీళ్ళందరూ ఇటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఒకవేళ మీ వైపు ఉంటే మీరు టికెట్స్ కన్ఫర్మ్ చేయకుండా కూడా మీ వైపు టీడీపీకి వస్తే కాస్త బూస్టింగ్ ఉండేది కదా. సో ఒక బలం ఉండేది కదా, కాస్త కూస్త ఓట్లు అయితే వచ్చేది కదా మీకు. అదైతే నష్టమే కదా. 3 నెలల నుండి మేము 3 నెలల నుండి ఏకరువు పెడుతున్నాం. మాకు 50 మంది టచ్లో ఉన్నారండి, మా పార్టీలోకి వస్తామంటున్నారు. మేము అకామిడేట్ చేయలేకపోతున్నాం వాళ్ళని. అంటే కొంతమంది మాకు టికెట్లు ఇవ్వకపోయినా వస్తామన్నారు. ఎస్, టికెట్లు ఇవ్వప్పుడు దాడి వీరభద్రరావు ఉన్నాడు, టికెట్ ఇవ్వకపోయినా వస్తా అన్నాడు. శ్రీరామచంద్రయ్య గారు ఉన్నాడు ఎమ్మెల్సీ, టికెట్ ఇవ్వకపోయినా వస్తా అన్నాడు. అలాంటి వాళ్ళు చేరతారు. రేపు ఎల్లుండి మా పార్టీ ఆఫీసులో పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి. ఇప్పుడే నేను పార్టీ ఆఫీస్ నుండి వచ్చా. ఎక్కడ వైసీపీ నుంచి ఉంటాయా చేరికలు? అన్ని పార్టీల నుంచి, మెయిన్ గా వైసీపీ నుంచి. అన్ని పార్టీలు అంటే ఇక నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు అంటే ఉంది కదండి. ఈ పార్టీలు అంటే వైసీపీ నారాయణ రెడ్డి గారు అలాగే ఒక నిమిషం చేరుతున్నారు. ఎన్నికల తర్వాత నేను స్పష్టంగా చెప్తుంది ఏంటంటే మీరు రాసుకోండి. నారాయణ రెడ్డి గారు ఒకటి చెప్పారు కదా, ఎన్నికల తర్వాత వైసీపీ ఓడిపోద్ది, ఆ పార్టీ అంతర్ధానం అయిపోద్ది. వాళ్ళందరూ కలిసి నారాయణ రెడ్డి గారితో పాటు అందరూ కలిసి కాంగ్రెస్కి వెళ్ళాల్సిందే. స్థాయి ఉందా ఇప్పుడు? టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే ఆ రకమైన ఇబ్బందులు తప్పవా వైసీపీకి? ఇప్పుడు ఇవాళ మేము 65 అసలు ఇప్పటి వరకు మీ దగ్గర క్యాండిడేట్లు ఎవరో ఎక్కడ కొన్ని నియోజకవర్గాల్లో కొన్నాళ్ళు ఆగితే మాట్లాడే వాళ్ళందరికీ నోరు మూయించడానికి 10 రోజులు. ఇప్పుడే ఎలక్షన్ నోటిఫికేషన్ రాలా, ఇప్పుడే క్యాండిడేట్లు పెడతారు. కానీ వైసీపీకి సంబంధించి చెప్పారు కదా, వాళ్ళ క్యాండిడేట్లు డిక్లేర్ చేయలేక చేసిన వాళ్ళు బయటకు నారాయణ రెడ్డి గారు చూస్తున్నారు. మేము కొద్ది రోజుల్లో 25 మంది క్యాండిడేట్లు ప్రకటించబోతున్నాం.
Right. Okay. ఫిబ్రవరి మొదటి వారంలో మొత్తం క్యాండిడేట్ ప్రకటిస్తాం. ఒక నిమిషం ప్లీజ్. నారాయణ రెడ్డి గారు వెయిట్ చేయండి. నారాయణ రెడ్డి గారు తొందర పడితే ఎలా? మాకు తొందర ఒక నిమిషం రఫీ గారు ప్లీజ్ ఒక నిమిషం ఉండండి. మాకు ఉండదు తొందర. రఫీ గారు ఒక నిమిషం. ఎప్పుడు పెట్టాలో ఎలా గెలిపించుకోవాలో మాకు తెలుసు. ఓకే, ఒక్క నిమిషం ప్లీజ్. దగ్గర ఎవరు నేర్చుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి జనసేనకి అవసరంలా. జనసేన తెలుగుదేశం పార్టీకి ప్రజాబలం మెండుగా ఉంది, 60% దాటిపోయి ఉంది. ఓకే రఫీ గారు ప్లీజ్ మళ్ళీ వస్తానండి. రఫీ గారు నారాయణ రెడ్డి గారు ఒక విషయం ఒక నిమిషం. ఒక 3 ఎమ్మెల్సీలు ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా కొంతమంది పెద్ద మనుషులు ఇలాగే మాట్లాడారు. ఊరికనే పెట్టాడు, గెలుస్తాడా, వైసీపీ దాటి ఎదుర్కొంటాడా అని మాట్లాడారు. ఎన్ని అక్రమాలు చేసినా మేము 3 ఎమ్మెల్సీ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి చూపించాం. ఎక్కడైతే 3 రాజధానులు అన్నాడో విశాఖపట్నంలో గెలిచాం, రాయలసీమలో 2 సీట్లు గెలిచాం. ఇవాళ స్వీప్ చేస్తాం రాష్ట్రాన్ని. ఓకే ఒకటి ఒక విషయం ప్లీజ్ రాసుకోండి. ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం. నారాయణ రెడ్డి గారు ఒక విషయం చెప్పండి. ఇప్పటి వరకు సరే చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం వేరు, పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం వేరు, మరొకరు చేయడం వేరు. కానీ ఈరోజు సొంతం చెల్లెలు కదా. సో ఈరోజు ఆమె పిసిసి ప్రెసిడెంట్ అయ్యింది ఏపీకి. ఆమె నేరుగా జగన్మోహన్ రెడ్డి పైన, ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది కదా. దీన్ని మీరు ఎలా? ఏమండి ఇంకో చెల్లి కూడా వస్తుందండి. ఎవరు? సునీత గారు కూడా చేరుతున్నారు కాంగ్రెస్ లో. వార్తలు వస్తున్నాయి. విజయమ్మ కూడా ఉంటుందా? తెలియని విషయాన్ని నేను చెప్పను. సునీతమ్మ గారు కూడా చేరుతున్నారు. వివేకానంద రెడ్డి మర్డర్ గురించే నేను ప్రధానంగా పులివెందల్లో నేను పోటీ చేస్తాను, లేదా కడప పోటీ చేస్తాను. ఈ మర్డర్ చేసింది ఎవరు, దీని వెనక ఉన్నది ఎవరు, ఆ గొడ్డల పోటీని గుండె పోటీ చెప్పింది ఎవరు, ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వస్తుంది. రైట్. ఓకే ఓకే నారాయణ రెడ్డి గారు విన్నారా? నేను ఇంతకుముందు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు కామెంట్ చేయడం వేరు, పవన్ కళ్యాణ్ చేయడం వేరు వేరు. కానీ ఈరోజు సొంతం చెల్లెలు షర్మిల గారు, ఈరోజు షర్మిల అక్కడ ప్రసాద్ గారు ఏం చెప్తారా? టెక్నికల్ ప్రాబ్లం వాళ్ళది ఇష్యూ అయినట్టు జూమ్లో ఉన్నట్టు. ఈ ప్రభావం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి పైన? ఇప్పుడు ఇప్పుడు సార్ కనపడుతున్నా వీడియో ఉందా సార్? వీడియో ఆఫ్ ఉందండి. నారాయణ రెడ్డి గారు ప్లీజ్. వస్తుందిగా నారాయణ రెడ్డి గారు చెప్పండి. వస్తుంది, మాట్లాడండి నారాయణ రెడ్డి గారు మాట్లాడండి. ఒకటి సార్, శర్మిలమ్మ గారు రేపు కాంగ్రెస్ లో వచ్చిన తర్వాత ఎటువంటి విమర్శలు చేస్తారో చూద్దామండి. ఎందుకంటే వచ్చారు ఆల్రెడీ. 2014 ముందు ఆమె పాదయాత్ర చేసిన సందర్భాలు మనకు ఉన్నాయి. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి ఆవిడ ఎన్ని విషయాలు మాట్లాడిందో అన్నీ కూడా ప్రజల స్మృతి పదంలో నేటికి కూడా ఉంది. ఆమె ఒక 2 సంవత్సరాల క్రితం తెలంగాణలో, తెలంగాణ మెట్టిల్లు నాకు కాబట్టి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, ఇక్కడ నేను పోటీ చేసి నేను ఈ రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని తెలంగాణలో పోటీ చేశాను. తెలంగాణలో చేసిన తర్వాత ఎటువంటి రిజల్ట్ వచ్చిందో మనందరికీ పోటీ చేయలేదమ్మా. అదే పోటీ చేయడం అంటే అన్న అక్కడ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. తర్వాత ఆమె ఎటువంటి పోటీ లేకుండా సైలెంట్ అయిపోవడం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఆమె కాంగ్రెస్ లో జాయిన్ అవ్వి ఆమె ఏ పార్టీని అయితే స్థాపించిందో ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ లో ఆమె పిసిసి అధ్యక్షురాలుగా వచ్చారు. ఎటువంటి విమర్శలు చేస్తారో చూద్దాం. ఆమె విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శల్లో వాస్తవికత ఉండాలి. ఆ విమర్శలు ఆమె గతంలో మాట్లాడిన మాటలకి నేడు మాట్లాడుతున్న మాటలకి పొంతన లేకపోతే ఆ మనిషి యొక్క క్రెడిబిలిటీ పోతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఉన్న చిరునామే క్రెడిబిలిటీ. ఇక్కడ ఒక మాట, చిన్న మాట నేనేం మాట్లాడలేదు ఎక్కువ. ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతా. రాజశేఖర రెడ్డి గారిని చంపింది అంబానీ అని చెప్పి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి వాళ్ళ పెట్రోల్ బంకులు తగలబెట్టి, లేఅవుట్లు తగలబెట్టి, మాల్స్ తగలబెట్టి, పుంకాలుగా సాక్షి టీవీలో రాసి ఆ అంబానీకే రెడ్ కార్పొరేట్ వేసి ఆయన చెప్పినటువంటి వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇచ్చి ఆ వ్యక్తి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ తిరగకుండా ఉంటే ఆ క్రెడిబిలిటీ ఏంటనేది కూడా ఆమె అడుగుద్ది. ప్రజలు అడుగుతారు. అది కూడా ప్రజల శృతి పత్రాల్లో ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు ప్లీజ్ అన్న మాట్లాడండి.
ఇంకా రఫీ అని ఒక్కరిని పెట్టేసి డిబేట్ చేసే అన్న. ప్లీజ్ మాట్లాడండి, మీరు మాట్లాడండి ప్లీజ్. మరి ఎందుకని ఆయన మాట్లాడుతుంటే సెంటెన్స్ అవ్వాలంటారు, మిగతా వాళ్ళకి సెంటెన్స్ అవ్వాలి. మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. రఫీ గారు అట్లా తెలుగుదేశం పార్టీకి ఆ బుద్ధి పోలేదు, ఎందుకు అర్థం కావట్లేదు. వినండి అన్న, నేను చెప్పి నేనేం మాట్లాడుతాను కూడా నాకేం గుర్తుంటుంది అన్న, ఇప్పుడు మధ్యలోకి ఇలా వచ్చి సెన్స్ ఉండదండి. ప్లీజ్. ప్రజలకు గుర్తుంటది అంటే గుర్తుండేది గుర్తు చేశాను నేను. పర్లేదు ప్లీజ్. ప్రజలకు ఏదో గుర్తుంటది, ఇది కూడా గుర్తుంటది. ఇదేం ఓకే అన్న, ఓకే 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 ఓకే. ఇప్పుడు వరకు డిఎన్ఏ అంటున్నాం మన చంద్రబాబు నాయుడు డిఎన్ఏ ఏంటన్నా, చంద్రబాబు డిఎన్ఏ ఏంటన్నా, చంద్రబాబు కూడా కాంగ్రెస్ కావచ్చు కదా అన్నట్టు. ఏం మాట్లాడుతాం ఊరిక, ఎందుకు జనాలుగా ఉన్న జనం పువ్వులు పెట్టుకున్నారు అనుకోవటం, అందరూ చదువుకునే వాళ్ళే. వినండి జాగ్రత్తగా. ఈరోజు అన్న ఒకటి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఏది కూడా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఏది పనికిరాదు. ఎందుకు పనికిరాదంటే ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా సోనియా గాంధీ గారు బర్త్డే కేక్ కోసినట్టు కోసేసి ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేస్తారు. ద్రవ్య లోటు, ఆర్థిక లోటు, నిరుద్యోగ రేటు పెరిగిపోయి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలో ఒక పనికిరాని రాష్ట్రంగా మార్చేసింది సోనియా గాంధీ గారు తన నిర్ణయంతో. ఒకటి, ఆ రోజున బీజేపీ ఇందాక అన్న ప్రసాద్ అన్న చెప్తూ జార్ఖండ్ అవనివ్వండి, ఛత్తీస్గఢ్ అవనివ్వండి, ఉత్తరాంచల్ అవనివ్వండి, ఒక పర్పస్ తో జరిగింది అవి. ఇక్కడ ఈ తెలంగాణలో ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు అంటే రాష్ట్రాన్ని విభజన చెయ్యాలి అని ఒకే ఒక మోటోతో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్రంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి మీద కోపంతో 10 కోట్ల మంది జీవితాలతో ఆడుకుంది సోనియా గాంధీ. ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ లో బొడ్డోడితో సహా మర్చిపోలేదు. అమ్మ వచ్చేస్తానో, ఇంకో అమ్మ వచ్చేస్తానో, ఆ అమ్మ వచ్చేస్తానో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్థితి మారిపోయే పరిస్థితి లేదు. గౌరవనీయులు తులసిరెడ్డి అన్న మాట్లాడుతూ విభజన మర్చిపోయారు. విభజన అంశాల్లో మేము పెట్టినవి, మేము ఏవైతే మేము ప్రత్యేక హోదా అన్నామో, మేము ఏమైతే ప్రత్యేక ప్యాకేజీలు అంటే అటు ఉత్తరాంధ్ర అవనివ్వండి, రాయలసీమ అవనివ్వండి, అలాగే 108 ఆర్టికల్స్ 11 షెడ్యూల్స్ తో మేము ఏవైతే ఇచ్చామో దాన్ని అమలు చేయడమే మా ఉద్దేశం అని మేము ప్రకటిస్తామని అంటున్నాను. అంటూ ఉన్నారు. అంటే కత్తితో పొడిచేసి చంపేసి దానికి ఆయింట్మెంట్ రాస్తామంటే ఎవరన్నా మనం అడిగింది. మరి ప్రత్యేక హోదా ఇచ్చేటప్పుడు ప్రత్యేక హోదాని ఎందుకు చట్టబద్ధం చేయలేదన్నా వీళ్ళు, ఎందుకు చేయలేదన్నా చట్టబద్ధం? ప్రజల్లో ఇంకా ప్రజలకు గుర్తుందండి, ఇంకా ఏపీ ప్రజలు ఈ ప్రత్యేక హోదా అనేది మర్చిపోయారా? ఏపీ ప్రజలు చాలా తెలివైన వారు, ఏపీ ప్రజలు చాలా తెలివైన వారు. ఎప్పుడు ఎలా స్పందించాలో అలా స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు బొంకినా, చంద్రబాబు నాయుడు గారు బొంకినా, రేపు వచ్చి షర్మిలమ్మ గారు ఏం మాట్లాడినా, ఎవరు ఏం మాట్లాడినా, ప్రజలు ఏ నిర్ణయం తీసుకుని ఎవరు తనకి మేలు చేశారు, ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో 2,34,00,000 రూపాయల డీబీటీ సిస్టంలో ప్రతి పేదవాడికి 2 సంవత్సరాలు పలికమాలుగా పోయింది కోవిడ్ లో. అలా పోయిన పరిస్థితుల్లో 29 రాష్ట్రాల్లో, మిగతా 28 రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు చాలా వరకు ఆగిపోయినాయి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఒక్క పథకం కూడా ఆపకుండా పేదవాడు పట్టుడు అన్నం తినడం కోసం ప్రతి ఒక్కరికి ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా పథకాలను, సంక్షేమ పథకాలను అమలు చేసిన ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాదు, ఒకటండి నారాయణ రెడ్డి గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజీ మీదనే ఏపీలో వైఎస్ కుటుంబంలో ఒకరు దింపింది అనుకోవచ్చు కదా. వైఎస్ కుటుంబంలో ఇప్పుడు చెల్లెల్ని, ఇప్పుడు అన్నకు సరైన ధీటైన వ్యక్తి ఎవరైనా దానిపై ఆలోచించే రోజు షర్మిలను దింపింది కదా. ఇబ్బందికరమైన పరిస్థితే కదా. వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చా? నా ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఉపయోగపడిపోతుందని నేను అనుకున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిలమ్మ గారిని దించడం వల్ల, ఇందాక ప్రసాద్ అన్న చెప్పినట్టు, ఇక్కడ ఎవరైనా 1,000-1,200 ఓట్లుండి మేము సీట్లు ఇవ్వలేదు కాబట్టి ఫీట్లు చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆ ఫీట్లు చేసేవాళ్ళు పోతారు అటు కాంగ్రెస్ కు ఇటు టీడీపీకో. అది టీడీపీకి పోకుండా కాంగ్రెస్ పోయారనుకో, ఆ 1,000-1,500 ఓట్లు కాంగ్రెస్ కు పోతాయి. మాకు కలిగే నష్టం ఏంటన్నా మాకు మేలే కదా. ఒక విధంగా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం అనే స్ట్రాటజీలో భాగంగా వేసారేమో అంటే ఈసారి మనకి నా ఉద్దేశం ఉంది. ఏంది ప్రసాద్ గారు, ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అన్వయించుకొని ఎలా కావాలంటే అలా మాట్లాడడం సులువు అనుకుంటుంటారు. ఇప్పుడు రిలయన్స్ విషయంలో ఇందాక రఫీ గారు భలే చెప్పారు, ఆ పరిమళత్వానికి పిలిచిచ్చారు, పెద్ద ఘోరం జరిగిపోయింది, తప్పు జరిగిపోయిందని. గతంలో మీరు తెలుగు రాష్ట్రం నుంచి రైల్వే మంత్రిగా ఉన్న సురేష్ ప్రభు గారిని
శివసేనోడు ఇంకా కన్సిడరేషన్ చేయకుండా సస్పెండ్ చేసాడు ఆయన, తెలుసా మీకు పార్టీ నుంచి. వీళ్ళు ఓన్ చేసుకుని ఎగేసుకుని మరి ఎంపీ ఇచ్చారు. పొరగబెట్టింది ఏంటంటే రైల్వే జోన్ విషయంలో ఒక్కసారి కూడా మాట్లాడలే, విశాఖ రైల్వే జోన్ విషయంలో. ఇది ఒక్కొక్క పార్టీ యొక్క ఔన్నత్యాలు. అట్లీస్ట్ ఈయనకి సొంతంగా జరిగిన డ్యామేజ్ మీద ఆ నాన్నగారి మీద ఆక్రమణతో రిలయన్స్ గలాబాలు పడితే అది రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. బట్ ఇది స్ట్రాటజికల్గా తెలుగుదేశం ఆయనలో సురేష్ ప్రభుకి రైల్వే మంత్రి అండ్ రైల్వే జోన్ విషయంలో ఈ రోజు దాకా జరుగుతున్న తాత్సారంలో బీజేపీ పార్టీ పట్ల పల్లెత్తు మాట్లాడిన తెలుగుదేశం. ఇవాళ మీకు ఈ తాత్సారం రాజకీయాల్లో ఏం జరుగుతున్నాయంటే ప్రతిదీ తాత్సారం చేస్తూనే వీళ్ళకి అనుగుణంగా మలుచుకోవడానికి చేస్తున్న ఒక వికృత రాజకీయ క్రీడ. ఇక్కడ ఏంటంటే షర్మిల గారు వచ్చి మీరు పాలసీ మ్యాటర్ మీద ఎవడైనా పార్టీ మాట్లాడుతున్నారు చూడండి, అపోజిషన్ పార్టీలు, మీరు సీనియర్ జర్నలిస్ట్, వీళ్ళు కేవలం వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత ద్వేషణలు. ఇప్పుడు అందరూ యాంటిసిపేషన్ అంటే షర్మిల కూడా వచ్చి వేడిలికి సన్నీళ్ళకి జగన్మోహన్ రెడ్డిని తిట్టేసుకుంటూ వెళ్ళిపోతే కాలక్షేపం కార్యక్రమం, అంతకు మించి ఇంకేం లేదు. అంతేగాని ఒక పార్టీని మళ్ళీ పునరుద్ధరించడానికి రాజశేఖర రెడ్డి గారు లెగసీ కాంగ్రెస్కి వస్తుంటే మాకేంటి మధ్యలో? 1983లో రామారావు గారు మహానుభావుడు పార్టీ పెట్టిందే కాంగ్రెస్ మీద భేదాభిప్రాయాలతో రాష్ట్రాన్ని పరిరక్షించడానికన్నా ప్రాథమిక అవగాహనకి ఎప్పుడో కొరవడిపోయింది. ఎందుకంటే తెలంగాణలో ఒకసారి పొత్తుకెళ్ళిన పాపానికి ఇవాళ ఇందాక ఇంకో మాట మాట్లాడారు రఫీ గారు, వీఆర్ నాట్ వెయిటింగ్, మాకేం పొత్తులు అక్కర్లేదని. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎన్డీఏ బీజేపీ మిమ్మల్ని కన్సిడర్ చేయలే, ఐఎన్డీఏ కూటమిలో కాంగ్రెస్ మిమ్మల్ని కన్సిడర్ చేయలే. మీరు పొత్తులు కనీసంలో కూడా కనీస అవగాహన కూడా లేదు వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నారు? పొత్తుల కోసం ఇల్లు ఎదురు చూడట్లేదు. ఏం ఎదురు చూసేది? వాళ్ళు కన్సిడర్ చేయండి, దగ్గర మీకు అవకాశం ఎక్కడ ఉంది? అందుకే ఇక్కడ ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ని వాడుతూ ఈయనేదో మెప్పు మెహర్బానీతో బీజేపీతో ఏమో, అంతేకాని ప్రత్యేక హోదా మీద చేసిన ఉద్యమాలు, ధర్నాలు, ధర్మపోరాట దీక్షలు అన్ని కలిగేశారు. ఎంతసేపు అధికారమే పరమావధి, అధికారంలో కూర్చోవాలి, దానికోసం ఏదైనా చేయాలి. అంతేగాని రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే కార్యక్రమానికి కనీసం అవగాహన లేదు. ఏం మారుతున్నారు? ఒక్కొక్కరు డిబేట్లకు వస్తారు, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తల్లారి తిట్టుకుని ఇల్లు తిట్టుకుని కాలక్షేపం. పాలసీ మ్యాటర్ ఇది, దీని మీద మారుదాం, చర్చకి రారు. ఆ రోజున ప్లాస్టర్లు వేసుకుంటారు. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా రేపు ఎన్నికలు జరిగిన తర్వాత మీరు ప్రతిదానికి మధ్యలో దూరకండి. మీరు మాడినప్పుడు నేను మాడలే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ మాట్లాడడం కాదు, డిబేట్లు ప్రతిదానికి అలా పొంకలు రన్నింగ్ కామెంటరీ చెప్పుకుంటే కాలక్షేపమే. ఏముంది విషయం మారమంటే ప్రసాద్ గారు రైల్వే జోన్ నువ్వు మాట్లాడుతుంటే ప్లేట్లు ఫిరాయించడం రాదు మాకు. తులసిరెడ్డి గారు మాట్లాడే విషయం కనుక ఇవాళ నిజంగా చెప్తుంటే విభజించిన తర్వాత హామీలు ఎవరి కోసం రండి? ఈ రెండు ప్రభుత్వాలది బాధ్యత కదా. నేనేమంటా ఈ రోజు నేను ఇంతకుముందు అన్నట్టు 2019 ప్లీజ్ ఒక నిమిషం రఫీ గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. 2019లో ఉన్నంత బలంగా ఈ రోజు వైసీపీ ఉందా అని నేను అడుగుతున్నాను. ఆ స్థాయి ఉందా? ఏ ప్రభుత్వం అయినా సరే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలించేంత యాంటీ ఇన్కంబెన్సీ గ్యారంటీగా ఉంటుంది సార్. కానీ ఇక్కడ మీకు గమనించవలసిన విషయం ఏంటంటే అది ఎక్కడంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న పవన్ కళ్యాణ్ నినాదం నుంచి మీరు మొదలెట్టుకుంటే, అవును, ఆయన పార్టీలోనే ఎమ్మెల్యే నిలబడ్డాడు. ఎవడు? పొంగనూరులో యాదవ్ గారు, ఆయన పార్టీ పెట్టేశాడు. నెక్స్ట్ జేడీ లక్ష్మణ్ ఎంపీ టికెట్ నిలబెట్టాడు, పార్టీ పెట్టేశాడు. ఇవాళ మీకు కేపాలు పార్టీ పెట్టాడు. ఇవాళ షర్మిలమ్మతో కాంగ్రెస్ మళ్ళీ పునరుద్ధరణ వస్తుంది. ఇవన్నిట్లోనూ ఎంత కాదన్నా 35-40% మధ్యలో ఉన్న రెండు పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చుకోవడానికి వెసులుబాటు ఇస్తున్నాయి. ఇక్కడ పల్లా రాజశేఖర ఎలక్షన్ మర్చిపోయారు సార్. కోదండరామ్ గారు అతిరేత మహారాజులను నిలబడ్డారు. ఏమైంది అవుట్కమ్? అంచేత ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వడం దగ్గర ప్రభుత్వానికి ఏంటి అన్న దగ్గర మనం ఏం చేస్తాం అన్నది ఈ రోజుకి ప్రజలకు చెప్పరు. మేనిఫెస్టో పాయింట్ చెప్తారు, తర్వాత మళ్ళీ ఉమ్మడి మేనిఫెస్టో అంటారు. ఏరపొత్తు క్యాండిడేట్లు ఆయన వారాయాత్ర చేశాడు. ఈ క్యాండిడేట్లు మా వాళ్ళని కనీసం 10-20 స్థానాలకు బెట్టించిన ఉదంతం ఉందా? ఏ ప్రాతిపదిక మీద టికెట్లు అండి? ఇక్కడ కోటపల్లి చూసాం, ఈ మొఖం తీసుకెళ్ళి అక్కడ పెడితేట జనసేన అభ్యర్థి. ఈ దానికి తోడు వీళ్ళతో సైద్ధాంతిక విభేదించి జాతీయ జనసేన పార్టీ వాడు కొత్త ఆవిర్భవించింది. ఓటు బ్యాంక్ చీల్చడానికి వాళ్ళ దగ్గర ఇన్ని రాక్షస క్రీడలు ఉన్న దగ్గర అమాయకత్వం రాజకీయాలు చేస్తుంటే ఎవడేం చేయగలుగుతుంది సార్? తులసిరెడ్డి గారు ఒకటి, కడప జిల్లా ముఖ్యమంత్రి, కడప జిల్లా నుంచి పిసిసి ప్రెసిడెంటు, మీరు కడప జిల్లానే ఏంటి? రేపు షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది? పులివెందుల నుంచి పోటీ చేయబోతుందా? ఎట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఇదంతా ఇంట్రెస్టింగ్ కదా, ప్రజలు చూస్తూ ఉంటారు. రెండుగా వచ్చేసి నిన్ననే కదా వచ్చేసి అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి అధిష్టాన వర్గము ఆలోచన ఎట్టుంది, తర్వాత ఆవిడ ఆలోచన ఎట్టుంది, ఆవిడ వ్యూహం ఎలా ఉంది అని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా ఏది తీసుకున్నా మా లక్ష్యం వచ్చేసి మాది వచ్చేసి టెస్ట్ మ్యాచ్ కాదు, ఇది 2020 మ్యాచ్. 2024లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే మా లక్ష్యం. అది మేము అధికారంలోకి రావాలంటే
వైకాపా ఓడిపోవాల్సిందే, టీడీపీ ఓడిపోవాల్సిందే, జనసేన ఓడిపోవాల్సిందే, బీజేపీ ఓడిపోవాల్సిందే. బట్ మా లక్ష్యం ఏదో వచ్చేసి ఒక జగనని కాదు, మేము అధికారంలోకి రావడం అనేది మా లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం మేము పంచముఖ వ్యూహంతో పోతున్నాం. పంచముఖ వ్యూహంలో నంబర్ 1 కేంద్రంలోని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయడం. నంబర్ 2 రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను విస్తృతంగా ప్రచారం చేయడం. మూడవది 2004 నుంచి 2014 వరకు ఆ 10 సంవత్సరాల్లో అంతకుముందు కాంగ్రెస్ పాలనలో చేసినటువంటి సుపరిపాలన గురించి ప్రజలకు చెప్పడం. నాలుగవది వచ్చేసి మేము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో అని చెప్పడం. ఐదవది పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం. ఈ పంచముఖ వ్యూహంతో మేము ఎన్నికలకు పోతున్నాము. ఆ వ్యూహంలో వచ్చేసి మేము ఎవరిని స్పేర్ చేయం. మాకు వచ్చేసి అధికారంలోకి రావాలంతే తప్ప మీ విజన్ 24 29 24 ఇది టెస్ట్ మ్యాచ్ కాలం అయిపోయింది. 2020 మ్యాచ్ ఆడాలనుకుంటున్నాం. కాబట్టి 2024 మా యొక్క లక్ష్యం. కాబట్టి ఇక్కడ రాష్ట్రం రాబో ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతుంది. త్రిముఖ పోటీ గాని చతుర్ముఖ పోటీ గాని. దీంట్లో ఒకటి వచ్చేసి ఇండియా కాంగ్రెస్, మిగతా వామపక్షాలు ఒకవేళ ఆపు ఉంటే ఆపు, ఒకవేళ వాళ్ళు పొత్తుకోసే. రెండవది వైకాపా పార్టీ. మూడవది త్రిముఖ పోటీలు అయితే టీడీపీ, జనసేన, బీజేపీ. లేదా చతుర్ముఖ పోటీ అయితే టీడీపీ, జనసేన, బీజేపీ సెపరేట్ గా. ఈ త్రిముఖ పోటీ గాని చతుర్ముఖ పోటీలో గాని జరుగుతుంది. దాంట్లో కాంగ్రెస్ ఉంటుంది. దీంట్లో ఈ త్రిముఖ పోటీలో గాని చతుర్ముఖ పోటీలో గాని నంబర్ 1 రాష్ట్రంలో అధికారంలో ఉండే వైకాపా ఓటమి తథ్యం. ఇది సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంతటి నగ్న సత్యమో రాబో ఎన్నికల్లో వైకాపా చిత్తుగా తుక్కుగా ఓడిపోవడం అంత నగ్న సత్యం. ఆల్రెడీ శిశుపాలుడు 100 తప్పులు పైగా చేసినట్లు ఆ విధంగా వైకాపా ప్రభుత్వం చేసింది. కాబట్టి ఇంకా ఎవరు రక్షించలేరు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి అధికార పార్టీని తప్పించడం అనేది ఒకటి. ఇంకా ఆ నేపథ్యంలో ఎవరు అధికారంలోకి వస్తారు? టీడీపీ జనసేన కాంబినేషనా, టీడీపీ జనసేన బీజేపీ కాంబినేషనా, ఇండియా కాంగ్రెసా? దీంట్లో ఖచ్చితంగా మాకున్న అడ్వాంటేజ్ ఏమంటే టీడీపీ పాలన ఆల్రెడీ చూశారు. విభజన అనంతరం 5 ఏళ్ళ అధికారం ఇచ్చారు. ప్రత్యేక హోదా సాధించలేదు, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ తేలేదు, చట్టంలోని అంశాలు అమలు చేయలేదు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి టీడీపీ పాలన చూశారు. కాబట్టి వైఫల్యాలు చూశారు. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ వాళ్ళు 10 ఏళ్ల పాటు చూశారు. ఇంకా జనసేన వచ్చేసి అటు బీజేపీతో ఉంటుంది. కాబట్టి మాకున్న అవకాశాలు ఏమంటే ప్రత్యేక హోదా అనే బ్రహ్మాస్త్రము, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అనే పాశుపతాస్త్రము, మిగతా చట్టంలోని వివిధ అంశాల రాజధాని కూడా ఉంది కదా తులసిరెడ్డి గారు. రాజధాని ఎక్కడో ఏపీ రాజధాని ఏదో ఇప్పటికి క్లారిటీ లేదు కదా. విశాఖ ఉంటుందా? డెఫినెట్ గా రాజధాని వచ్చేసి అమరావతి ఉంటుందా? ఒకే రాజధాని, అది అమరావతి. దేవతల రాజధాని అమరావతి. ఏంటి తులసిరెడ్డి గారు, మీరు ఏంటి అమరావతి రాజధాని స్టాండ్ పైన ఉన్నారా లేక విశాఖ రాజధాని అంటారు? అమరావతి మేమా ఎవరంటారు? మీరే ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. దేవతల రాజధాని అమరావతి. కట్ అయిపోయింది. పర్లేదు, మ్యూట్లో ఉంది, మాట్లాడండి. అమరావతి రాజధాని కాదు అని వాడు ఎవడైనా ఉంటే నాతో డిబేట్ చేయమని నేను ఖచ్చితంగా వాదించడానికి సిద్ధంగా ఉన్నా. అమరావతి రాజధాని ఏదేదో ఎలక్షన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంట్ చేద్దామంటే కుదరదు. తులసిరెడ్డి గారు మొన్న తెలంగాణలో ఒక నిమిషం రఫీ గారు, తెలంగాణలో షర్మిల వెంట వైఎస్ విజయమ్మ కూడా ఉంది, ఆమె తిరిగింది. సో రేపు ఏపీలో కూడా విజయమ్మ కూడా సేమ్ షర్మిల తరపున ప్రచారం చేస్తూ ఉందా? ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? తులసిరెడ్డి గారు నన్నంటారా? మిమ్మల్ని ఇప్పుడు తల్లి కదా, తల్లి న్యాచురల్ గా వచ్చేసి తన బిడ్డలు సఖ్యతతో ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, బాగుండాలి అని కోరుకుంటారు. ఏ తల్లి అయినా సరే, ఏ కుటుంబం అయినా సరే. కాబట్టి ఆవిడ వీలైనంత వరకు ఆ ప్రయత్నాలు చేస్తుంటుంది. కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి నేను అనుకోవడము ఏ పక్క మొగ్గు చూపకుండా ఆవిడ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. వచ్చేసి ఇద్దరు బాగుండాలి నా బిడ్డలు అని చెప్పేసి అది ఏ తల్లినా కోరుకున్నది. ఆ టైప్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. రైట్, చూద్దామండి ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ అండి తులసిరెడ్డి గారు, అదేవిధంగా ఇటు రఫీ గారికి, అదేవిధంగా నారాయణ రెడ్డి గారికి, ప్రసాద్ గారికి చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. మొత్తానికి ఏపీ పీసీసీ ప్రెసిడెంట్గా
షర్మిలను అయితే అధిష్టానం నియమించింది. మరి రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళబోతుంది ఏంటి, మరి అన్నపైన ఏ స్థాయిలో ఆమె పోరాటం చేయబోతుంది, ఫైట్ చేయబోతుంది అనేది రాబోయేలో చూడాల్సి ఉంటుంది. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చేంత శక్తి సామర్థ్యం షర్మిలకు ఉందా ఏపీలో? మరి ఆ స్థాయిలో ఆమె పోరాటం చేయబోతుందా? 2024లో మళ్ళీ ఎవరు అధికారంలోకి రాబోతున్నారు ఏంటి అనేది చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరప్రాణం.